నానా బంగారు తల్లి ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఓకే అన్నం తిన్నావు బిడ్డ? వేసుకొస్తానా? నా చిట్టు తల్లి ఇంకొక బుక్క మా చిట్టు తల్లి బంగారు తల్లి చిట్టి తల్లి ఇంకో బుక్క ఒక్క బుక్క బంగారు తల్లి తిన్నానా? అబ్బా చాలా నాన్న, ఇప్పటికే నాకు కడుపు నిండింది, ఇంకెంత తినబెడతావు? నాకు వద్దు. ఒక్క బుక్క తిన్నానా? బంగారు తల్లి తల్లి నా బంగారు తల్లివిరా. నీకు అమ్మ లేని లోటు తీర్చలేకపోతున్నాను రా. నీకు ఎప్పుడన్నా అమ్మ గుర్తుకొచ్చిందారా? నాన్న, నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నన్ను ఇంతవరకు అమ్మ లేని లోటు రాకుండా పెంచినావు. నాకు ఇంకేం కావాలి నాన్న? సరే తల్లి నువ్వు ఇంట్లోకి పో. అందరి పెళ్ళిళ్ళు అవుతాయి. నా బిడ్డకు కూడా ఇంతకంటే మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తా. అయ్యో నాన్న, గ్యాస్ పెట్టి మర్చిపోయిందా? అమ్మా! అయ్యో నా బిడ్డకి ఏమైంది? ఏమైంది బిడ్డ? ఏమైంది? చెయ్యి కాలింది నాన్న. ఇక్కడి కిందకి వచ్చినావా? అన్నం మాడిపోతుందని గ్యాస్ బంద్ చేయడానికి వచ్చిన. మీ అమ్ముంటే నిన్ను ఇక్కడికి రానిచ్చామన్నారా? గట్లెందుకు అంటావు నాన్న? నువ్వు ఒక్కరి ఎన్ని పనులు అని చేస్తావు? ఇంకోసారి నువ్వు ఇక్కడికి రాకురా. సరే నాన్న. నాన్న నేను కాలేజీకి పోయేస్తా. జాగ్రత్త చిట్టి తల్లి. సరే నాన్న. జాగ్రత్త. అరే బిందు నాన్న, ఇదారా మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ అవర్స్లో మరి తిన్నానా? ఎందుకు నాన్న? తీసుకోరా, తీసుకో. సరే నాన్న. జాగ్రత్త నాన్న. చిన్నప్పటి నుంచి మా నాన్నకు తెలియకుండా నేను ఏ పని కూడా చేయలేదు. నేను బయటికి రావాలన్నా మా నాన్నతోడు కంపల్సరీ ఉండేది. కానీ ఫస్ట్ టైం నిన్ను నమ్మి నీతోడు బయటికి వచ్చిన రాజు. బిందు, నీ కళ్ళు చూస్తుంటే మా అమ్మే నాకు గుర్తొస్తుంది. నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మే మా ఇంటికి వచ్చినట్టు. నేను నీకోసం ఏమైనా చేస్తా. మీ నాన్న నిన్ను ఎంత అపురూపంగా పెంచాడో నాకు తెలుసు. అంతకు మించి నిన్ను నా గుండెలోకి పెట్టి ప్రేమగా చూసుకుంటా. మరి నేను నీ గుండెల్లో పడతానా రాజు? ఐ లవ్ యూ బిందు. ఇదే రోజా పువ్వు. మీటు రాజు. నానా, నానా. వచ్చిన తల్లి.
తలకే బాగా నొత్తుంది నాన్న. సరే బిడ్డ, నేను చాయ్ చేసుకొస్తా. సరే నాన్న. ఇగో ఈ బుక్కులు తీసుకో. చిట్టుదలే చిట్టుదలే, చాయ్ చాయ్ కాదనా, కాదు వెళ్ళగా. నాన్న నా తలకాయ నొప్పి మొత్తం తగ్గిపోయింది. మరి డాడీ చాంటి ఏమనుకున్నావురా? బిందు, అరే బిడ్డ నాన్న ఇరా తల్లి, నీకోసం బంగారు గొలుసు తీసుకొచ్చిండ్రా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న నాకు? లేదురా, నాకు నీకు ఏ బుద్ధి అయింది ఇస్తున్నా. ఎలా ఉంది బిడ్డ? బాగుంది నాన్న. నా కళ్ళ ముందట వేసుకో, నా కళ్ళ ముందట వేసుకోరా. సరే నాన్న, నీ చేతులతోటే ఇయ్యి నాన్న. రాజు ఫోన్ చేస్తాడు. హలో రాజు. హలో బిందు, చెప్పు రాజు. నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? ఇప్పుడే. నాన్న ఇంట్లోనే ఉన్నారు రాజు. అవన్నీ తెలియదు, నువ్వు అర్జెంటుగా నాకు ఇవాళ కలవాలి. సరే, నాన్నకి నేను ఏదో ఒకటి చెప్పి బయటకు వస్తా. సరే ఓకే, ఆ స్టేషన్ రోడ్కి దా. సరే రాజు. ఓకే. ఏమై ఉంటుంది రాజు ఇంత తొందర రమ్మంటాడు? ఏంది బిడ్డ ఫోన్ అంటే గాబరా మాట్లాడతాను? అది మా ఫ్రెండ్ వచ్చిందట నాన్న, నేను ఒకసారి పోయి చూసేస్తా. సరే జాగ్రత్త మరా. సరే సరే జాగ్రత్తగా వెళ్ళు. సరే. తొందరగా రమ్మని ఫోన్ చేసినావు? ఏం లేదు బిందు, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నేను వేరే పెళ్లి చేసుకోలేను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఎట్లయినా చేసి ఈరోజు మనం లేచిపోదాం, నేను పెళ్లి చేసుకుంటా. రాజుగా ఇక్కడేం చేస్తాను రా? మీ ఇంట్లో సంబంధం వచ్చింది, నువ్వు ఇక్కడేం చేస్తాను? నాకు వేరే చిన్న పని ఉందిరా, నేను వస్తాగా, నువ్వు వెళ్ళు. ఈ అమ్మాయి వాళ్ళరా? తను మా ఫ్రెండ్ రా. అక్కడ మీ ఇంటికాడ మీ అయ్య అవుతాడు మొత్తం. సరే రా, నేను వస్తాగా, నువ్వు వెళ్ళు. చూసావా, వాడు కూడా చెప్తున్నాడు నాకు పెళ్లి సంబంధాలు వచ్చాయని. నువ్వు రాకపోతే మా డాడీ నాకు బలవంతంగా పెళ్లి చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు రాజు? మా నాన్నకి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నాడా? అవసరమైతే మా నాన్నని ఒప్పించి చేసుకుందాం రాజు. కొద్ది రోజులు ఓపిక పడదాం రాజు. అవన్నీ నాకేం చెప్పకు, మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ బిందు, ఒప్పుకో బిందు, ప్లీజ్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా బిందు, ప్లీజ్ బిందు, ఒప్పుకో బిందు. నా బాధ అర్థం చేసుకో బిందు. నువ్వు లేకుండా చచ్చిపోతా బిందు, ప్లీజ్ బిందు. అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రాజు? సరే, నేను నైట్ వరకు ఫోన్ చేసేస్తా. ఓకే బిందు, థ్యాంక్స్ బిందు, థ్యాంక్స్ బిందు. ఖచ్చితంగా మరి 10ంటికి వెళ్దామా? సరే రాజు, మా నాన్న పడుకున్న తర్వాత నేను ఫోన్ చేస్తా నీకు. నువ్వైతే 10 గంటలకైతే రెడీగా ఉండు. మా నాన్న లేకపోతే నేను ఉండలేను రాజు. నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో. సరే రాజు, నేను నైట్ ఫోన్ చేస్తా, మా ఇంటి బయట వెయిట్ చేయి. సరే బిందు. ఖచ్చితంగా 10 గంటలకు రా బిందు. సరే రాజు.
ఏంది బిడ్డ పోయేటప్పుడు మంచిగానే పోయినావు, వచ్చినప్పుడు గాబరా గాబరా వస్తున్నావు. అది ఏం లేదు నాన్న, ఏం లేదు. నన్ను క్షమించు నాన్న. ఎందుకు బాధపడుతున్నా ఉన్నా కదా. బిడ్డ తల్లిగా కలతాలే బిడ్డ. ఏమంటుంది, నేను తెచ్చుకుంటా. ఏంది కాగితం ఉంది ఇక్కడ, ఏంది కాగితం? అయ్యో నాన్న నన్ను క్షమించు. నీకు తెలియకుండా నేను ఒక అబ్బాయిని ప్రేమించిన. ఈ విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండా నేను ఇంట్లో నుంచి పారిపోతున్నా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. దేవుడా, అయ్యో బిడ్డ, ఇంత పని చేసిన నాకు చెప్తే నేను కాదను నా నాన్న, నీకు మంచిగా పెళ్లి చేస్తు కదరా. దేవుడా, ఎంత పని చేసినావు, నీవు లేకుండా నాకు ఈ బతికెందుకు, ఈ ఆస్తి ఎందుకు, ఈ డబ్బు ఎందుకు, నా ఈ జీవితం ఎందుకు? బాబు నమస్తేనే. బాబు నమస్తే. అరే బాబు, అరే ఎప్పుడైనా పిలిస్తే వాళ్ళకేటోడు, ఇప్పుడు ఏమో అంత బాబుకి ఇట్లా ఎత్తాను ఏంది? అరే ఇంత కష్టపడి దాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ అది వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదురా. డబ్బు తెలియదు, బంగారం తెలియదు. ఎందుకు తీసుకురాదురా, ఇంటికి పోయి దాన్ని ఈపు వల్ల కొట్టు, అప్పుడు అన్నీ వస్తాయి. ఇవాళ చూపిస్తారా దాని సంగతి. బిందు
బిందు ఏం చేస్తున్నావే? బయటికి రా. చెప్పండి. ఆకలి అయితే నన్ను వేసుకురాపో. ఇవ్వండి. ఏంటే ఇది? ఇందులో ఏం కూరేదే? ఇంట్లో కూరగాయలు ఏం లేవండి, అందుకే తొక్కేసుకొచ్చిన. నేను తొక్కుతో తినలాగా కనబడుతున్నానే. నేనేం చేయాలండి? మీరు కూరగాయలు తీసుకురాలేదు, ఇంట్లో ఏం లేవు, ఏం చేయాలి నేను? ఏదో ఒకటి తీసుకొచ్చి అండాలే. ఈ పూటకైతే ఇది తినండి, రేపు ఏదైనా కూరగాయలు తీసుకొచ్చి ఇస్తా. ఏంటే అంటే ఇప్పుడు ఈ కారం నేను తినాలా? నిన్ను పెళ్లి చేసుకుందే నీ దగ్గర డబ్బు ఉందని నిన్ను మోజుపడి చేసుకున్నాను అనుకున్నావా? అంటే మీరు నన్ను చూసి ప్రేమించలేదా? నా వెనకాలన్న డబ్బును చూసి ప్రేమించిర్రా? ఛీ, నీలాంటి వాడి కోసం నా కన్న తండ్రిని కూడా కాదనుకుని వచ్చిన నన్ను ఎట్లా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటే నేను డబ్బును చూసే ప్రేమించానే, నిన్ను కాదు. హో నా కళ్ళ ముందు చిన్నాడు. ఇలాంటి మూర్ఖుడి కోసమా మా నాన్నని కాదని వచ్చిన నాకు ఇలా జరగాల్సిందే. ఏంటి ఇంకా ఏడ్చుకుంటూ అక్కడనే ఉన్నావా? కూర అండవా? వండుతాండి. ఇప్పుడు అనడానికైతే ఏం లేవు, మీరు పోయి ఏమన్నా తీసుకురా పోర్రి. ఏం లేకపోతే ఏంటే? నీ మెడలో చైన్ కనబడుతుంది కదే, ఇది అమ్మి డబ్బులు తీసుకొచ్చుకొని నేను తింటా. వద్దండి, ఇది మా నాన్న నాకు ప్రేమతోటి ఇచ్చింది. విడవే విడువు. ఏం లేదండి, ప్లీజ్ అండి, వద్దండి, వద్దులండి, ప్లీజ్ అండి. ఏ పోవే. వద్దండి, మీకు దండం పెడతా, అది ఇవ్వండి ప్లీజ్, మీ కాళ్ళు మొక్కుతండి. ఏ పోవే, వెళ్ళవే. అయ్యో, అమ్మగారు. ఏంటిది ఇంత టైం రావడం? నువ్వు ఇంత లేట్గా? ఇంటికాడ పన్నీరు లేదు అమ్మగారు. నాకు అవన్నీ చెప్పకు, ఆ ఫోన్లు ఉన్నాయి అంతా సాఫ్ చేసి వెళ్ళిపో. సరే అమ్మగారు. అయ్యో బిడ్డ, ఏం చేస్తానవురా? నువ్వెందుకు కొడుస్తావు? ఏమైతుంది బాబు? నీకు ఎన్నిసార్లు చెప్పినా గొడవద్దని చెప్పేసి నువ్వు కూర్చో. కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది నాన్న, ఈ పని కూడా చేయకపోతే ఎట్లా చెప్పు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం పని చేయొద్దని చెప్పేసి?
ఇక్కడ ఎవరు పడ్డట్టున్నారుగా. ఎవరు వీళ్ళు? అరే మన రాఘవయ్య బాబు ఉన్నట్టున్నాడే. హలో బాబు 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 ఏమైంది బాబు? ఇక్కడ ఎందుకు పడుకున్నావు బాబు? లే బాబు, బాబు లే బాబు, ఏమైంది బాబు? బాబు మాట్లాడు బాబు, నేను వచ్చిన మాట్లాడు బాబు. బిడ్డ బిందు చెప్పు బాబు. బాబు బాబు లే బాబు, బాబు లే బాబు, అయ్యో బాబు లే బాబు, అయ్యో బాబు లే బాబు. నేను భావించదాన్ని, అంత నా వల్ల జరిగింది. నిన్ను మోసం చేసిన, నాకు ఇది జరగాల్సిందే. నన్ను క్షమించడం తప్పు చేసిన. బాబు లే బాబు, బాబు లే బాబు. నిన్ను నేనే చంపుకున్నా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను పాపిస్తున్నాను. అయ్యో బాబు లే బాబు, బాబు 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 లే బాబు, బాబు లే బాబు, ఒకసారి మాట్లాడు బాబు నాతోటి. అయ్యో నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావు. నిన్ను కాదని నేను వాని మాటలు నమ్మి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. అయ్యో బాబు లే బాబు, నువ్వు లేకపోతే నేను ఎట్లుంటా బాబు. చెల్లె చెల్లె